ఓ బగ బాగు కొని తిరగ వెన్ను కాల్చడం మనకు రాదు, నీకు వచ్చే కాల్చ తను పుట్టాడా ఎరా పుట్టాడా ఎరా కాలు పుట్టాడు నీకా కాలింది నా ఒక లేక్కి దూడైతే మనం బీచ్ డ్రెస్ వస్తున్నప్పుడు మనం అసలు కట్టడానికి మనం అయితే రావడం జరిగింది అనమాట. డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ మామ. అందరికైతే నమస్తే మామ. అందరైతే ఎలా ఉన్నారు మామ? మరొకసారి అయితే లాంగ్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ వీడియో అంటే క్రేజీ ఉంటది అండ్ ఈ వీడియోలో ఫుల్ ఫన్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మా వైఫ్ శాంతిని అయితే నేనైతే ఫ్రాంక్ అయితే చేస్తాను. వీడియో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ఫర్ దర్ వీడియో. అయితే అర్థమై ఉంటుంది మనం ఎక్కడ ఉన్నాము. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా అయితే చెన్నై సెంటర్లో అయితే మనమైతే ఉన్నాము. ఈ అంకుల్స్ చూడొచ్చు మన ఎలా వస్తున్నారు. ఎవరు రైలు పక్కడే బ్యాచ్ వీడియో తీసుకుంటాను మధ్యాహ్నం పూట ఎండకని. అవన్నీ వదిలేసేయండి. నా దరిద్రం ఏంటో కానీ ఫ్రెండ్స్, ఆఫీస్కి వెళ్ళాలన్నా లేదా ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలన్నా ట్రాఫిక్ దాటి వెళ్ళాల్సి వస్తుంది. ట్రాఫిక్ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఎక్కడ పోయినా అసలు వదలట్లేదు అనమాట. సో అప్పుడప్పుడు ఆఫీసే కాదు, ఆఫీస్ నుంచి కూడా అప్పుడప్పుడు బయటకి వెళ్ళాలి ఫ్యామిలీతోటి. సో ఈరోజు నా జర్నీ ఆఫీస్ కాదు, ఈరోజు నా జర్నీ ఫ్యామిలీతోటి మెరీనా బీచ్కి అనమాట. మనం ఉండే ప్లేస్ నుంచి బీచ్ అయితే గట్టిగా అయితే 1 అవర్ అనమాట. మనం ఉండే స్టేషన్ నుంచి మెరీనా బీచ్కి వెళ్ళి కామెంట్ చేయండి. ఇంకొకటి, మెరీనా బీచ్లో మీకు నచ్చిన ప్లేసెస్ ఏంటో కామెంట్ చేయండి. మీతో నేను తెలుసుకుంటా. మర్చిపోకుండా కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఆఫీసే కాదు, అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళాలి ఫ్యామిలీతో. అప్పుడే మన బ్రెయిన్ ఫ్రీ అవుతుంది. మిగతా అంతా మెరీనా బీచ్కి వెళ్ళి మాట్లాడుకుని అప్పుడు దాకా మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఫైనల్గా అయితే మనమైతే మెరీనా బీచ్కి అయితే ఎంటర్ అయితే అవ్వామన్నమాట. మన దరిద్రం ఏంటంటే అమ్మ సమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ అమ్మ సమ్మ దగ్గరికి అయితే మనకి టైం అయిపోయింది కాబట్టి లోపలికి అలౌట్ చేయలేదు. తినడానికి చాలా ఉన్నాయి కానీ తినలేం, ఎందుకంటే వచ్చేటప్పుడు అలా ఫుల్గా తినేసి వచ్చాం. సో ఇదనమాట మెరీనా బీచ్ ఎంట్రన్స్. మీకు తెలిసే ఉంటుంది. కానీ మా వాళ్ళకి ఒక అలవాటు ఉంది, ఎప్పుడైనా కూడా స్ట్రైట్గా వెళ్ళరు. మా వాళ్ళంతా అడ్డదిడ్డగా వెళ్ళిపోతారు. ఒకటి మీరు చూడండి, ఎందుకు ఈ మాట అన్నానని. లోపలికి వెళ్ళారు, అలా కాదని చెప్పి దొడ్డుదారులు వెళ్ళడం మా వాళ్ళకి బాగా అలవాటు అనమాట. ఎందుకో తెలియదు, ఫస్ట్ నుంచి దొడ్డుదారు వెళ్ళడం బాగా అలవాటు మా వాళ్ళకి. వెన్ను కాల్చడం మనకు రాదు, నీకు వచ్చే కాల్చిన బీచ్ అంటే ఏముండదు పెద్దగా. ఆ ఇసుక ఎడారి తప్ప దాంట్లో పోయి స్నానం చేయడం, పోయి స్నానం చేసి దొల్లాడాలి. అలసిపోయారా? మేమైతే స్టైల్గా లోపలికైతే ఎంట్రీ అయితే ఇవ్వామన్నమాట. కానీ ఆడోళ్ళకి ఏంటో కొంచెం స్టైల్గా ఉంటే నచ్చదే. అంతలేక తన బ్యాగ్ నాకు ఇచ్చి వీడియో తీయని నాకు చెప్పింది. నేను ఊరుకుంటానా? నేనేం చేశాను ఒక్కతడో మీరే చూడండి. అక్కడి నుంచి తప్పై వచ్చిన ఒక లేక్కి దూడైతే మనం బీచ్ డ్రెస్ వస్తున్నప్పుడు మనం ఈ దూడకి ఒక చరిత్ర ఉంది. దీనికోసం ఆఫ్రికా అడిపంది నుంచి మెటీరియల్ ఫోర్స్ దిగిందనమాట. ఏమన్నా ఉందే బీచెస్లో, సీరియస్గా చెప్తున్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది బీచ్. కపుల్స్ ఫోటోలు తీసుకోవడానికి, హార్ట్ షేప్లు కానీ, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అలా వచ్చి కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి సూపర్ అంటే సూపర్ చేశారనమాట. సో నాకు తెలియదు, నేను ఎప్పుడు వచ్చినా అసలు అబ్జర్వ్ చేయలేదనమాట. ఎప్పుడైనా అలా వస్తాం, ఫోటో తీసుకుని వెళ్ళిపోతాం. అసలు ఏమన్నా ఉంది, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. మైండ్ అసలు పని చేయట్లేదు అనమాట. సో మేమైతే మెరీనా బీచ్కి వచ్చి గతలేని కానీ టీ తాగాం. బీచ్కి వచ్చి టీ తాగిన బ్యాచ్లో నెంబర్ 1గా మేమే ఉంటాం ఫ్రెండ్స్. కాలింది. సో అసలు కట్టడానికి మనం అయితే రావడం జరిగిందనమాట. డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్. ఒక్కతడు చూడండి ఫ్రెండ్స్, చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోలేదు. సో మేము ఎప్పుడు బీచ్కి వచ్చినా మేము అసలు అబ్జర్వ్ చేయలేదు, ఎన్నెస్ మేము గమనించలేదన్నమాట. సో ఎప్పుడైనా వస్తాము, అలా ఫోటోలు తీసుకుంటాము, ఆటోమేటిక్గా అయితే వెళ్ళిపోతాము. మధ్య వీడియో తీసుకుంటే ఒక బుడ్డోడైతే మాకైతే ఎంట్రీ అయితే ఇచ్చాడు. వాడితే మామూలుగా అడుకోలేదు మేమైతే. ఇక్కడ పరిగెత్తాను. బుడ్డాడా ఎరా బుడ్డాడా ఎరా కాలు బుడ్డా నీకా ఏం చేస్తాను ఇక చూడు.
ఓ మా కూతురుతోటి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎవరు మాట్లాడలేదంట, అమ్మాయి ఎవరో పాపం తన ఇన్స్టాగ్రామ్లో కూడా బ్లాక్ చేసిందంట. తన ఇన్స్టాగ్రామ్ బ్లాక్లో తీయాలి, ఫాలో చేయాలి అని చెప్పి ఇలా మంత్రం చేస్తుంది. జస్ట్ ఇది సీరియస్గా తీసుకోకండి, జస్ట్ మేమైతే ఒక కామెడీకి అయితే తీసాం. బీచ్కి వచ్చినప్పుడు ఇలాంటి పిచ్చి పనులు అయితే ఎవరు చేసి చేయగాకండి ఫ్రెండ్స్. ఓ బగ బగ బాగుని తెరకాన్ని ఫట్స్ ఆహా బాగుంది కదా మేము ముగ్గా. చూస్తున్నారు కదా, మేము ఎప్పుడు బీచ్కి వచ్చినా సరే ఇలాంటి పిచ్చి పనులు అయితే బాగా చేస్తామన్నమాట. ఇప్పటిదాకా వీడియో చూశారు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. అలా అయితే మేమైతే ఇంకా బీచ్కి అయితే ఆగలేక బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాం. బీచ్ని మీకు స్లో మోషన్లో చూపిస్తాను, ఒక తర్వాత చూడండి. వచ్చింది బా ఒక్క తడవ ఆ తండ్రి కూతుళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు బీచ్లో. నాకు ఎప్పుడు రిలీఫ్ కావాలన్నా బీచ్కి అయితే వస్తానన్నమాట. మీరు కూడా ఎప్పుడు బీచ్కి మీకు ఇష్టమైన ప్లేసెస్కి అయితే వెళ్ళండి. ఈ లోపల మళ్ళీ మా కూతురు ఒక పిచ్చి పని అయితే చేసింది. అదేంటనేది మీరే చూడండి ఫ్రెండ్స్. ఇన్స్టాలో చూసిందంట, బీచ్ నీళ్ళు వచ్చే ముందు దేవుడి పేరు వేస్తే నీళ్ళు వస్తాయా రావని. నిజమా కొద్దాం మనం చూద్దాం. రేకో నిజమో చూద్దాం. ఆశ అయితే తీరలేదు. మళ్ళీ రెండో తడవైతే పేరు రాసింది. పేరు రాసిన తర్వాత మనసులో ఏదైతే దేవుణ్ణి కోరుకున్నది, ఈ తర్వాత తన కోరిక బలమైందో కాదో చూద్దాం. ఈ తర్వాత నీళ్ళు వస్తాయో చూద్దాం మనం. ఇంకా ఫైనల్గా అయితే మనమైతే ఇంటికి వెళ్ళే సమయం అయితే ఆసనం అయితే అయిందనమాట. ఎప్పుడైనా బీచ్కి రావాలి, ప్లేసెస్ అన్నీ తిరగాలనుకుంటే మాలా లేట్ చేయకుండా కొంచెం తొందరగా రండి. తొందరగా వస్తే ప్లేసెస్ తిరగచ్చు. అండ్ ఈ బీచ్లో ఏమేమి ప్లేసెస్ మిస్ అయ్యాయో నాకైతే తెలీదు. మీకు తెలుసుంటే జస్ట్ కామెంట్ చేయండి, మీతో నేను కూడా తెలుసుకుంటాను. అరే ఇప్పుడు వరకు లైక్ చేయకుండా లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్. అమ్మయ్యా లైక్ చేశారా? అయితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ మెరీనా బీచ్. మీరు ఇప్పటి వరకు వీడియోని కంటిన్యూ చేశారంటే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది కదా. నచ్చితే లైక్ చేయండి. మరొకసారి సరికొత్త వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పుడు దాకా లవ్ యూ ఆల్. ఉంటా బాయ్.